హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ మీరు పప్పు, సాంబార్ ఇలా చేసుకుంటా ఉంటారు కదా! వాటిల్లో సైడ్ డిష్‌కి చాలా క్విక్‌గా అయిపోయే చాలా సింపుల్ రెసిపీ అనమాట. అదేది కాకుండా ఈవినింగ్ స్నాక్‌లా వేసుకున్నా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకోండి. క్యాబేజ్ మనకి నార్మల్‌గా ఒకదానికొకటి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి కదుపుకొని ప్రతి ముక్క విడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయి, కొంచెం కరివేపాకు, మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఈ ఒక కప్పు శనగపిండికి మనము అరకప్పు బియ్యపిండి అన్నది వేసుకుంటాము. మనకి పకోడీ కొంచెం క్రిస్పీగా రావటానికి. ఇప్పుడు నీళ్ళన్నవి అస్సలు వేయకుండా పిండంతా గట్టిగా ఒకసారి కలుపుకోండి. మనకి పిండి మొత్తం కలిపిన తర్వాత కూడా ఇలా పొడి పొడిగా ఉంటే అరకప్పు నీళ్లు మాత్రమే మనం దీంట్లో వేసుకోవాలండి. మీకు పిండి గట్టిగా ఉన్నా పర్వాలేదు, కానీ దీనికన్నా నీళ్ళు ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే మనం పిండి కలుపుకున్నాక నూనె కాగే టైం అంటే దగ్గర దగ్గర ఒక 10 నిమిషాల వరకు మనం పకోడీ వేసుకోం కాబట్టి ఈలోపు మనకి క్యాబేజ్, ఉల్లిపాయ వాటర్ అన్నవి రిలీజ్ చేస్తాయి. ఆ చెమ్మనే మనకి పకోడీ వేసుకోవటానికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకోండి. నూనె బాగా కాగిందా లేదా అని చూసుకోవటానికి ముందుగా ఒక చిన్న ముక్క వేసుకొని చూసుకోండి. మనకి నూనె పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. మీరు పకోడీ పిండి గనక చూసి ఉంటే ముందు కన్నా కొంచెం ఎక్కువ సాఫ్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనం పక్కకి పెట్టుకున్న ఈ 10, 15 నిమిషాల గ్యాప్‌లో మనకి ఉల్లిపాయి, క్యాబేజ్ వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి చూస్తున్నారు కదా! మనకి పకోడీకి పర్ఫెక్ట్‌గా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఇంట్లోకి పకోడీ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అలానే కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా దూరం దూరంగా వేసుకొని ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ పకోడీ అన్నది ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ క్యాబేజ్ కంప్లీట్‌గా పచ్చిది వాడాం కదా! అది కూడా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ పకోడీని వేరే ప్లేట్‌లోకి తీసి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఇలానే పకోడీ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ పకోడీ మీరు స్నాక్‌లా గనక చేసుకుంటే చక్కగా టమాటో కెచప్ తోటి, లేదు రైస్‌లో కనుక చేసుకుంటే సైడ్ డిష్ లాగా చాలా బావుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.